మనం గార్డెన్లో టమాటా మొక్కలు పెంచుకునేటప్పుడు మనం ఇటువంటి కర్రలు నాటుకోవాలి. తర్వాత ఇక్కడ మనకి లీఫ్ మైనర్ వచ్చినటువంటి ఆకులను కూడా తీసేసుకోవాలి. అప్పుడప్పుడు మనము ఈ మొక్కకి టమాటా మొక్కల్లో మనకి ఎక్కువ మనం ఫేస్ చేసేదంటే మీలీ బగ్స్ అండి. ఆ మీలీ బగ్స్ కోసం అని చెప్పేసి మనము కొన్ని ఫర్టిలైజర్స్ ఉంటాయి, మనం తయారు చేసుకొని స్ప్రే చేస్తే వెళ్ళిపోతాయి. తర్వాత ఇంకా ఇది చూసారా, ఇవి కూడా మన బ్రింజలు, మన గార్డెన్లో ఉన్న బ్రింజల్స్ చాలా బాగా వచ్చాయి. ఇది కిచెన్ వేస్ట్లో వచ్చినటువంటి మొక్కలేనండి ఇవన్నీ మొత్తము. లాస్ట్ టైం ఇక్కడ కలుపు మొక్కలు ఉండేటివి, వాటిని అంతా క్లీన్ చేసేసాను. కింద ఉన్నటువంటి ఆకులు కూడా కట్ చేసేసాను. ఇది వచ్చి 30 రూపీస్ అండి టబ్స్, ఇవి బ్లాక్ టబ్స్. మనకి 20 టబ్స్ అయితే మనకి ఆ బ్రింజల్కి వెజిటేబుల్ మొక్కలకి సరిపోతాయండి. మీరు కూడా ఇలా చేయండి. నేను మీ రమేష్, వెల్కమ్ టు బిందు గార్డెనింగ్. అందరికీ నమస్తే అండి, వెల్కమ్ టు బిందు గార్డెనింగ్. లాస్ట్ వీడియోలో మీకు ఇక్కడ మనకి వంకాయ మొక్కకి సంబంధించిన కొన్ని ఈ కంటైనర్లో కలుపు మొక్కలు చాలా ఉన్నాయని చెప్పాను కదా, చూపించాను ఆల్రెడీ. ఇంకా ఇక్కడ పెండింగ్ అనేది ఇక్కడ ఉండిపోయినాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ టమాటా మొక్కల్లో చాలా అంటే చాలా వచ్చేసాయి. ఈ బ్రింజల్ మొక్కలు కూడా ఇక్కడ కూడా చాలా ఉన్నాయన్నమాట. చూడండి, క్రాప్ అనేది వచ్చేసింది. చూడండి కాయలు కూడా ఎలా ఉన్నాయో, కాయలు వచ్చేసాయి. కావున ఇప్పుడు మనం ఇలా గుబురుగా ఉంటే చాలా అనేది మొక్కకు అనేది బలం చాలదని చెప్పేసి ఈరోజు వాటిని అన్నీ తీసేస్తున్నా ఫ్రెండ్స్. ముఖ్యంగా మనము టమోటా మొక్కల్లో కూడా ఈ కంటైనర్లో కూడా చాలా ఉన్నాయి. ఇప్పుడు వీటి టమోటా మొక్కల గురించి కొన్ని విషయాలు మనము మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. వాటి క్లీన్ చేస్తూ మాట్లాడుకుందాము. ఇప్పుడు మనము టమోటా మొక్కల్ని నాటుకున్న తర్వాత కంటైనర్లో ఎటువంటి టిప్స్ ఫాలో అయితే మనము మంచి ఇది మన క్రాప్ తీసుకోవచ్చు అని చెప్పేసి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. మొక్క నాటుకున్న తర్వాత మనము మన గార్డెన్లో ఆ కంటైనర్లో ఉన్నటువంటి కలుపు మొక్కలన్నీ మొత్తము తీసేసుకోవాలి. ముందుగా అయితే మన గార్డెన్లో ఈ కుండీలో ఉన్నటువంటి మొత్తం కలుపు మొక్కలన్నీ తీసేస్తున్నానండి. ఇలా ఉన్నట్లయితే ఏమవుతుందంటే కలుపు మొక్కల కారణంగా దానికి వచ్చినటువంటి పెస్ట్ అనేది ఈ మొక్కకి అంటుకొని మొక్క అనేది గ్రోత్ అనేది నిలిచిపోతుందండి. వీటి వలన మనకి అనర్థాలే ఉన్నాయి కానీ లాభాలు ఏమీ లేవండి. తర్వాత ఇప్పుడు మనము వీటిని అన్నీ తీసేసుకున్న తర్వాత ఈ టమోటా మొక్కకి కింద అడుగు భాగాన ఉన్నటువంటి ఈ వేస్ట్ ఆకులు ఉంటాయి కదా, వేస్ట్ లీవ్స్, వీటిని కట్ చేయడం వల్ల ఏమవుతుందంటే బలం అనేది కాయకు అనేది అందేసి ఇది మనకి టమోటా అనేది బిగ్ సైజ్ రావడానికి అవకాశం ఉంటుంది. కావున ఇలా గాలి ఆడడం వల్ల కూడా మనకి ఈ మట్టికి అనేది ఫంగస్ రాకుండా సూర్యుని వెలుతురికి ఆ ఫంగస్ అనేది చనిపోవడం జరుగుతుంది. మనకి టమోటాలో వచ్చేటువంటి ఎఫిడ్స్ కానీ తర్వాత మిలీ బగ్స్ వస్తుంటాయి కదా వైట్వి, అలాంటివి బెరన అటాక్ కావడానికి అవకాశం ఉంటుంది. కావున ఇటువంటి మనం వేస్ట్ ఆకులు ఉంటాయి కదా, ఇటువంటివి కటింగ్స్ అనేది కట్ చేసుకున్నట్లయితే చాలా మంచిది. మొత్తం ఇదంతా క్లీన్ చేసి చూపిస్తానండి. టమోటాలు అయితే మంచి క్రాప్తో ఉన్నాయి చూడండి, చూసారా ఎన్ని ఉన్నాయో టమాటోస్. ఇప్పుడు మొత్తం ఇదంతా క్లీన్ చేసి మీకు చూపిస్తాను. మనకి ఎక్కువగా టమాటా మొక్కల్లో కనిపించేది వచ్చి మీలీ బగ్స్ అనమాట. ఈ మీలీ బగ్స్ ఎక్కువ టమాటా మొక్కల్లో వస్తుంటుంది. అలా వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే మనం చేత్తోనే నలిపేయాలన్నమాట. ఇక్కడ లాస్ట్ చివరిలో చూడండి వైట్గా ఉంది ఇక్కడ. ఇలా ఉన్నప్పుడు వీటిని ఇలా మనం చేత్తోనే నలిపేయాలి, లేదంటే అది మొక్క అంతా పాకేసి మొక్క చనిపోయే విధంగా చేస్తుంటాయి ఫ్రెండ్స్. తర్వాత ఇంకా దానికి బెస్ట్ సొల్యూషన్ అంటే మనం అన్నము నైట్ పాడైపోయినటువంటి అన్నాన్ని మనము ఒక 2 రోజులు 3 రోజులు ఫర్మెంట్ చేసేసి మనము దాన్ని స్ప్రే చేసినట్లయితే వాటర్ని పాచిపోయిన అన్నం ఉంటుంది కదా, అన్నంలోకి కొద్దిగా వాటర్ వేసుకొని దాన్ని ఫర్మెంటెడ్ ఒక 2 days 3 days ఫర్మెంటెడ్ చేసుకొని మనము ఆ వాటర్ని స్ప్రే చేసినట్లయితే మనకి ఆ మీలీ బగ్స్ అనేటివి వెళ్ళిపోతాయి ఫ్రెండ్స్, చనిపోతాయి కూడా. తర్వాత కొన్ని ఆకులన్నీ ఇవి మనకి
లీఫ్ మైనర్ అనేది వస్తూ ఉంటుంది ఇంకోటి. ఆ లీఫ్ మైనర్ వచ్చింటే మొత్తం ఆకులన్నీ ప్రూనింగ్ చేయడం జరిగింది. మనకు టమాటా మొక్కల్లో ఎక్కువ మనం పేస్ట్ చేసేదంటే లీఫ్ మైనర్ అనమాట. ఇవి లీఫ్ మైనర్ ఎలా ఉంటుందంటే మనకి టమాటా మొక్కలు ఆకులు ఉంటాయి కదా, ఆకుల పైన మనకి సార్లు గెర్లు ఉంటుంది వైట్ కలర్లో. అది ఇప్పుడు మీకు చూపిస్తాను ఎలా ఉంటుంది అనేది. చాలా వరకు నేను ప్రూన్ చేసేసాను. చూసారా లైన్స్ కనిపిస్తాను చూడు, ఇక్కడ లైన్స్ ఇవే లీఫ్ మైనర్. లోపల ఆకు లోపల ఉంటుంది పురుగు, లోపలికి వెళ్ళేసి మొత్తం ఆకంతా తినుకుంటూ వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ చూడండి కనిపిస్తుంది ఏమట్లేదు మీకు. ఇది ఒకటి మనకి పే చేస్తుంది. ఇలా వచ్చినప్పుడు మనము వచ్చినటువంటి ఆకులంతా మనము ప్రూన్ చేసుకున్నట్లయితే మొక్కని ఈజీగా మనము కాపాడుకోవచ్చు. మూడు నాటుకున్నాను. 2 మొక్కలు ఉంచేసి మిగతా మొక్కలు తీసేస్తున్నాను. సపోర్ట్గా అయితే ఇలా కొమ్మలు ఇలా కట్టె అనేది ఒకటి కట్టుకుంటున్నాను. ఎందుకంటే మనకి క్రాప్ ఎక్కువ వచ్చినప్పుడు కూడా కొమ్మ వాలిపోకుండా ఇది కట్టుగా ఇరిగిపోకుండా ఉంటుంది. దానికోసం అని చెప్పేసి ఇది సపోర్టింగ్ ఇస్తున్నాను అనమాట. మీరు కూడా ఈ విధంగా చేసుకోండి. ఇంకా టమాటో మొక్కలు చాలా ఉన్నాయి, వాటిని కూడా ఇందులోనే కొన్ని మొక్కలు నాటుకుందాం మనము. ఈ విధంగా సపోర్ట్ ఇంకా మనం సపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఇలా ఇంకా 2-3 కట్టెలు కావాలా, కట్టేసుకుందాం. అవి మొత్తం అన్నీ చూడండి ఇలా అయితే కట్టేశాను. మొత్తం అన్ని ఆకులన్నీ మనకి లీఫ్ మైనర్ వచ్చిన ఆకులు. అదేవిధంగా ఇందులో చాలా కలుపు మొక్కలు ఉండేటివి. చూడండి ఎంత అయిందో, ఇంత అయింది కలుపు మొక్కలు. ఈ కలుపు మొక్కలన్నీ మొత్తం అన్ని తీసేసాను. తర్వాత ఇక్కడ మనకి బ్రింజల్లో మొక్కలో ఈ కంటైనర్లో ఉండేటివి కొన్ని కలుపు మొక్కలు ఉండేటివి కదా, అవి పెండింగ్ ఉండేటివి, అవి కూడా మొత్తం అన్ని క్లీన్ చేసేసాను. మనకి టమాటో మొక్కల్లో మాత్రం ఎప్పుడైనా కానీ లీఫ్ మైనర్ అటాక్ ఏంటంటే మొత్తం అంతా మొక్క అంతా వచ్చేసి మొక్క చనిపోతుంది. తర్వాత మీలీ బగ్స్ వచ్చినా కూడా మీరు జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. మళ్ళీ తర్వాత ఈ కింద ఉన్నటువంటి ఆకులు మనము ఈ విధంగా కట్ చేసుకున్నట్లయితే మొక్క అనేది చాలా హెల్దీగా పెరుగుతుంది, బలం కూడా ఎక్కువ చిక్కుతుంది అనమాట మొక్కకి. మనకి టమాటాలు కూడా కొద్దిగా బిగ్ సైజులో రావడానికి అవకాశం ఉంటుంది. చూసారు కదా, ఇలా అయితే ఈరోజు చేసేసాను. మీరు కూడా ఈ విధంగా క్లీన్ చేసుకుంటూ ఉండాలన్నమాట. లేదంటే మనకి ఈల్డింగ్ అనేది మనకి క్రాప్ అనేది తక్కువైపోతుంది. ఇట్లా స్టిక్స్ కూడా మనం ఇలా కట్టుకున్నట్లయితే మనకి టమాటా మొక్క చాలా డెలికేట్గా ఉంటుంది కదా, అవి టమాటా మొక్క కింద పడిపోకుండా మనకి సపోర్టింగ్గా విధంగా ఉంటుంది. మనకి కాయలు కూడా పుచ్చిపోకుండా అదేవిధంగా నేల మీద పడినట్లయితే పుచ్చిపోతాయి అనమాట. పుచ్చిపోకుండా ఇలా ఉంటుంది అనమాట. ఇలా కట్టేసాను ఈరోజు అయితే ఇలా పని చేశాను. మీరు కూడా ఈ విధంగా నేను చేసినటువంటి పనులు మీరు కూడా చేసుకోండి. ఓకే, చూశారు కదా ఈ వీడియో. మీకు వీడియోకి నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఉంటానండి. హ్యాపీ గార్డెనింగ్.